నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్లో ఇటు కుటుంబ కలహాలతో కవిత బయటికి రావడం, దీంతోపాటు తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనతో పాటు ఈ విషయాలు పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో ఉన్నాడు. సో తను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో అసలు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఎందుకు ఇంత కలహం రావాల్సి వచ్చింది? ఒకటి చాలా క్లారిటీగా మాట్లాడుకోవాల్సి వస్తే జాగృతి టీఆర్ఎస్ పార్టీకో ఇంకొక పార్టీకో అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు మాత్రం ఉన్నది. తెలంగాణ జాగృతి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆత్మను పట్టుకొని, ఇక్కడ ఆత్మగౌరవాన్ని ఎత్తి పట్టుకొని, ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడాలని నిలబడినటువంటి సంస్థ. తర్వాత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా ఒక స్వతంత్రమైనటువంటి సంస్థగా జాగృతి సంస్థ పనిచేసింది. తర్వాత కవితక్క కూడా ఒక స్వతంత్రంగానే జాగృతిని నడిపించినారు. ఇది ప్రజల బలమైనటువంటి ఆకాంక్షలను ఎత్తిపట్టుకొని ముందుకు సాగినటువంటి సంస్థ. ఇది క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత రాష్ట్ర సమితిలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఈ కవితక్క ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఇక మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. బయటికి వచ్చిన తర్వాత తన సొంత సంస్థ, తను నిర్మించినటువంటి సంస్థ, తర్వాత ఇక్కడ ప్రజల ఆకాంక్షలతో నిర్మితమైనటువంటి బలమైన సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ ఎందుకోసం తీసుకొచ్చుకున్నాము, తెలంగాణ బలమైన ఆకాంక్ష ఉన్న రోజుల్లో జాగృతి ఏ రకమైనటువంటి పాత్ర పోషించింది, ఆ పాత్ర పోషించిన సందర్భం లోపల ఇవాళకున్న పరిణామాలను ఒకసారి చూసుకున్నప్పుడు ఆ బలమైనటువంటి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరబడలేదు, అమరుల ఆకాంక్షలు నెరవేరబడలేదు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరబడలేదు అనేటటువంటి అభిప్రాయం మెజారిటీగా వస్తున్న సందర్భం లోపల ఏ ఉద్దేశంతోనైతే జాగృతి సంస్థ నిర్మితమైందో అదే ఉద్దేశంతో మళ్ళీ జాగృతి సంస్థ ఆ బలమైనటువంటి ఆకాంక్షలు తీసుకొని ముందుకెళ్ళడం కోసం పునర్నిర్మాణంలో పునరంకితమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇది క్లియర్. ఓకే. అయితే ఒకప్పుడు కన్న కొడుకులా కన్న బిడ్డలా చూసుకున్న రాజీవ్ సాగర్ ఇప్పుడు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ జాగృతిగా మార్చిండని ఒక వాదన. ఇక్కడ వ్యక్తులుగా మీరు ఎవరి పేరెత్తినా, లేదంటే వ్యక్తులుగా మేము ఇక్కడ ఈ రకంగా వ్యవహరించామని చెప్పినా నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వ్యవస్థలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంశంలో వచ్చినప్పుడు, ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎక్కడైతే ఏ ఉద్దేశం అయితే నెరవేరబడాలో ఆ ఉద్దేశం కోసం పనిచేయాలి. ఏ ఉద్దేశంతో ఆ సంస్థ ఉన్నది, ఆ సంస్థ అధినేత ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎవరికి ప్రయోజనం చేయాలనుకున్నారు అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ చాలా క్లియర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2006లో కవితక్క వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆమె అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ. దాంట్లో ఏ రకమైన అనుమానం ఎవరికీ లేదు. తెలంగాణ సమాజం అంతా ఈ విషయాలు గమనిస్తూ ఉన్నది. తెలంగాణలో జాగృతి స్థాపించినప్పుడు కూడా కొంతమందికి ఇష్టం లేదు, కానీ ఇష్టం ఉన్నా లేకున్నా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం జాగృతి సంస్థ స్థాపించబడలేదు. అదొక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ. అది ఏర్పాటు చేసిన కవితక్కకు తెలుసు దాని గొప్పతనం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అది ఏ గమ్యాన్ని ముద్దాడాలనుకున్నది స్థాపించిన వ్యవస్థాపకురాలు తెలుసు. ఈ స్థాపించిన వ్యవస్థాపకురాలుగా ఉన్నటువంటి కవితక్కతో పాటుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రంగాల్లో, అనేక విభాగాలు, అనేక మంది కలిసి వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు, కొన్ని శక్తులు ఉంటాయి, కలిసి పనిచేస్తారు. కానీ పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగతమైన ఆలోచనలకు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసము ఆలోచించేటటువంటి వ్యక్తుల పట్ల ఈ సంస్థ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇది గొప్ప లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ కదా. దాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుంది. వీళ్ళేమో ఇక మీరు చెప్పిన పేరు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, వ్యక్తిగత ప్రాపకం, వ్యక్తిగత ప్రయోజనం, లేదంటే మాకు ఒక గుర్తింపు, ఇటువంటి ఆశపడ్డారు. అయినా తప్పులేదు, ఒక కష్టపడ్డప్పుడు ఎవరైనా గుర్తింపును కోరుకుంటాం, తప్పులేదు. ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ తమను కాపాడాలని కోరుకుంటాం. కానీ ఆ సంస్థను కూల్చేయాలని కానీ, ఆ సంస్థలో ఉన్నటువంటి నిర్మించినటువంటి వ్యక్తిని తినేయాలనంత దుర్బుద్ధి కలిగి ఉండడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తికి ఎప్పుడు కూడా అన్యాయం జరగలేదు కదా. ఎస్, 100%. మీలాంటి వాళ్ళు కాదు, ఈ సమాజం తెలుసు, ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ చెప్తుంటే మేము వింటున్నాము, కథలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి లబ్ధి పొందినారు, ఏ రకమైన సహకారం పొందినారు, ఎవరి ద్వారా ఎట్లా ప్రయోజనం పొందినారు, ఇవాళ అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి గుర్తింపు వచ్చింది, వాళ్ళు ఎట్లా నిలబడ్డానికి చెప్తున్నారు. అయినా నేను నా సమయాన్ని
ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించో స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించిన వాళ్ళ గురించో నేను వెచ్చించదలుచుకోలేదు. ఓకే. చాలా క్లియర్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఈ వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ, ఈ సంస్థ గొప్ప లక్ష్యం కలిగినటువంటి సంస్థ, జాగృతి సంస్థ. దీని నిర్మాణం ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో, గొప్ప ఆశయంతో కవితక్క నిర్మించినారు. ఈ గొప్ప ఆశయంతో నిర్మితమైనటువంటి ఈ సంస్థ ముందుకే సాగుతుంది తప్ప వెనకడుగు వేయదు. ఒకరిద్దరు బయటికి వెళ్ళినారనో, లేకపోతే ఇంకెవరో బయటికి వెళ్ళి ఆరోపణలు చేసినారనో, లేదంటే స్వార్థపర శక్తులు చేరి కుట్రలు చేసి ఆ కుట్రల ద్వారా దీని మొత్తం సంస్థని నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళు ఆశలు ఫలించకపోవడం వల్ల మళ్ళీ బయటికి వెళ్ళి మొరగడం లాంటివో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి పక్కకు పెట్టి మళ్ళీ వెళ్ళాల్సిన గమ్యం వైపు ముందుకు సాగడం తప్ప వెనక అడుగు వేసేది లేదు, వెనక్కి ఆలోచించే అవకాశమే లేదు. అయితే కుట్రలు చేస్తే సంస్థ నిర్వీర్యమయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా మరి? ఒక సందర్భంలో మీరు ఏ రకంగానైనా చూడండి, ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు కొంతమంది జీవితాలు మనం చూద్దాం, కొంతమంది చరిత్రను సృష్టించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా కొన్ని చూద్దాం. ఉదాహరణకు మన స్థాయి కాదు కానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఒక గొప్ప నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని అనుకుందామా, ఆత్మగౌరవాన్ని అనుకుందామా, తెలుగు సంబంధించింది జాతీయ స్థాయిలో ఎత్తిపట్టినవాడు. కానీ కొంతమంది ఏమంటారు దాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం అందామా, స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చి ఆయన శక్తిని, ఆయనకున్నటువంటి ఏమంటారు దాన్ని క్యాలిబర్ని, ఆయనకున్న ఇమేజ్ని, ఆయనకున్న ప్రతిష్టను భంగం కలిగించడానికి ప్రయత్నం చేయలేదా? తాను కూడా ఒక సందర్భంలో ఆ వ్యక్తుల వైపు నిలబడే క్రమం లోపల తన స్థాయిని తగ్గించుకునేటటువంటి ప్రమాదం అక్కడ జరగలేదా? మనం చూసాం కదా. అట్లా కొంతమంది చేస్తుంటారు. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నప్పుడు అది ఒక ప్రజా సంఘం కానివ్వండి, ఒక సంస్థ కానివ్వండి, ఒక పార్టీ కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా ఈ సమాజానికి ఉపయోగపడడం కోసం నిర్మితమైనటువంటి ఏదైనా ఒక సంస్థ అనుకుందాం. అక్కడ ఇట్లాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమనేది కదా మనం కోరుకునేది. ఇట్లా అప్రమత్తంగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి, వాస్తవాలు తెలుసుకోండి, వాళ్ళ పట్ల ఎప్పుడు ఒక రకమైన కన్నేసి ఉంచమనే కదా చెప్పేది. మనుషుల స్వభావం ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళకి చేస్తే యాటిట్యూడ్ మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకరోజు ఒక సందర్భమో కాదు కదా, కొన్ని సందర్భాల్లో ముందుకు పోతున్నప్పుడు వాడి ఆలోచన ఎట్లా ఉంది, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడు మనుషుల పట్ల ఎట్లా ఉంటున్నాడు, వాడి ఆలోచనలు మెరుగైన సమాజం కోసం ఉన్నాయా, లేదంటే సమాజం ని వెనక్కి నడిపించేటట్టుగా ఉన్నాయా, లేకపోతే అక్కడ తను చేరిన సందర్భం లోపల ఆయన ఏం కోరి ఇక్కడికి వచ్చినాడు, ఏం ఆకాంక్షలు, ఆయన ఏమంటారు వాళ్ళ నిజమైనటువంటి ఉద్యమకారుల పట్ల కానీ, నిజమైనటువంటి పనిచేసే వాళ్ళ పట్ల కానీ ఆయన ఓర్వలేని తరం ఎట్లా ఉంది, ఇట్లాంటి వాటిని పట్టించుకోవాలి కదా. అదే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇతని వల్ల జాగృతి చాలా డిస్టర్బెన్స్ అయ్యింది అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ జాగృతి అన్న కదా, ఈ బీఆర్ఎస్ జాగృతి వల్ల ఎవరైతే చేసినారో వాళ్ళకి సంబంధించి తెలంగాణ జాగృతి వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కీలక అంశాలనే బయటికి రావడం జరిగింది. ఇతను చేసిన అన్యాయాలైనా లేకపోతే దోపిడీలైనా ఇవన్నిటి గురించి. అంటే ఇప్పుడున్న జాగృతిలో ఉన్న వ్యక్తులు పర్మనెంట్గా అంటే ఇతనిలాగా కాకుండా కవితకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? మళ్ళీ ఏమన్నా ఇక్కడ నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా బ్రదర్, దయచేసి మీరు కూడా ఏం అనుకోకండి, టైం వేస్ట్. ఒక వెళ్ళిపోయిన వ్యక్తుల గురించో లేకపోతే దీన్ని పతనం చేయాలని చూసిన వాళ్ళు, దీన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నదాన్ని అనారోగ్యం వైపు తీసుకెళ్లాలని అనుకున్న వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ ఒకటి మాత్రం గొప్ప లక్ష్యం కలిగినటువంటి సంస్థ జాగృతి, మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలనుకుంటున్న సంస్థ జాగృతి. తర్వాత ఈ సమాజం పట్ల ఏమంటారు ప్రేమ కలిగి, దయ కలిగి, నిశ్చితంగా సమస్యలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించబడాలని, ఇక్కడ ఆత్మగౌరవం నిలబడాలని బలంగా కోరుకునే నాయకురాలు మాత్రం కవితక్క. కాబట్టి అట్లా మంచి ఉద్దేశాలు ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఒక రోల్ మోడల్గా ఇవాళ మనకు కనపడతా ఉంది. తర్వాత ఆదర్శనీయమైన జీవితాన్ని తను గడుపుతూ వచ్చింది, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఒక మహిళ అయినప్పటికీ, ఒక ఆడబిడ్డ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏమంటారు చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. అయినా కూడా మొక్కవోని దీక్షతో మళ్ళీ వచ్చి ప్రజా సమూహంలో నిలబడి ప్రజల కోసమే నేను నిలబడతాను, ఒకవేళ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను మీరు తగ్గించలేరు ప్రజల దగ్గర, కాబట్టి నేను ముందుకు సాగుతానని ధైర్యంగా చెప్తున్నాడు ఒక దీశాలి కవితక్క. అటువంటి నాయకత్వం, అటువంటి నాయకురాలతో పాటు ఆ నాయకత్వంలో పనిచేయడానికి నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు, సమాజం అంతా ఆలోచిస్తున్నప్పుడు ముందుకే పోతాం తప్ప ఇంకా అక్కడ ఆగడానికి కానీ దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు, ఆగే ఆలోచన మాకు లేదు. ఒకప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అన్న పేరు ఇప్పుడు దేవనపల్లి కవితగా మారింది. ఎందుకు ఇంత వ్యతిరేకత ఒకటేసారి రావాల్సి వచ్చింది? ఎక్కడ మారింది, ఎవరు మార్చినారు?
నాకైతే ఇక్కడ అట్లా కనపడలేదు. అట్లాంటి మార్చాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ పార్టీ నుండి రాజీనామా చేసింది, కేసీఆర్ పార్టీ నుండి తీసేసిండు. కవిత ఎగ్జిట్ అయినా కూడా పార్టీకి లాభం లేదనే ఉద్దేశంతో కల్వకుంట్ల రాజకీయాల్లో రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఒకవేళ రాజీనామా చేశారు, లేకపోతే ఇంకొక పార్టీలో చేరుతారు, లేకపోతే ఇంకొకరి పార్టీలో చేరుతారు, మీరు ప్రచారం చేసినా కూడా తను కేసీఆర్ కూతురు కాకుండా పోదు కదా. కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినప్పుడు కవిత గారు ఎందుకు కాకుండా పోతారంటున్నాను నేను. ఓకే, సో ఇదే విషయాన్ని అంటే పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోకుండా ఇంతకాలం వరకు కేసీఆర్తో పాటు నడిచి కేసీఆర్కి వెన్నుపోటు ఓడిచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిందని ఒక సోషల్ మీడియాలో ఒక అయితే ఈ ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కేసీఆర్కి కవితక్క ఎక్కడ వెన్నుపోటు పొడచలేదు, వెన్నుపోటు పొడవబడింది. కేసీఆర్ గారిని కాపాడడం కోసం, కేసీఆర్ గారి పార్టీని కాపాడడం కోసం, భారత రాష్ట్ర సమితిని నిలబెట్టడం కోసం, ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ ఉంటుందని మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టడం కోసం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరి గౌరవ మర్యాదలు నిలబెట్టడం కోసం తాను వెన్నుపోటు పొడవబడింది తప్ప ఆమె వెన్నుపోటు ఎక్కడ పొడవలేదు. ఆమె ప్రజల వైపు ఉన్నది, ఆమె ప్రజల పక్షాన నిలబడదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నది, ప్రజల సమస్యలు తీసుకొని పోరాడింది. ఇక్కడి నుంచి పార్లమెంట్ దాకా ప్రజల గొంతును, ప్రజల వారిని వినిపించింది. అయితే నేను ఇక్కడ సూటిగా ఇంకో మాట ఏం చెప్తాను, పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఎందుకు కల్వకుంట్ల కవిత అప్పుడు పెళ్ళయ్యే ఉంది కదా తనకి, మరి అప్పుడు ఎందుకు మార్చాలని మీకు ఆలోచన రాలేదు? ఎందుకు మార్చుకోమని ఈ బుద్ధి రాలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి? అంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం కుట్రపూరితంగా జరుగుతున్నది అనడానికి నేను చెప్తున్న నిదర్శనం ఇది. ఇప్పుడు మీ చిన్న చిన్న కురస బుద్ధిని మానుకోండి, ఇటువంటి సమాజం గమనిస్తుంది. మీరు కనీసం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోయి మాట్లాడితే మంచిది కాదు. రాజ్యాంగాన్ని కూడా మేము గౌరవించమనేటటువంటి పద్ధతులు ఉంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఆమె ఇంటి పేరును కాదు కదా, మీరు ఇంకో ఏ రకం కూడా ఆమెను తక్కువ చేయించలేరు, ఆమెను తుడిచిపెట్టలేరు. ఆమెను మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టిననే సమాజానికి వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. తర్వాత ఆమె ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆమె అనుకున్న లక్ష్యం వైపు ఎట్లా ముందుకు పోవాలనేది తన సాహసం ఏంటిదో ప్రజలకు అర్థమైంది, తన పట్టుదల ప్రజలకు అర్థమైంది. ఇంకా ఇప్పుడు చివరికి వచ్చి ఆ ఇంటి పేరు పట్టుకొని వేలాడదాం అంటే నిజంగా ఇంటి పేరు ఉంటేంది లేకపోతేంది, ఈ తెలంగాణ సమాజమే పెద్ద పేరు తనకి, ఈ తెలంగాణ ఆత్మగౌరవం అనేటటువంటిదే పెద్ద పేరు, ఈ తెలంగాణ పేగుబంధమే ఆమెకు గొప్ప పేరు. ఇప్పుడు ఇక్కడ కల్వకుంట్ల కవిత అన్నా కూడా ఈ తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకురాలు అంటారు కానీ ఇంకో ప్రాంతం పేరు చెప్పరు కదా, ఇంకొక ఎక్కడ మాట్లాడరు కదా. తన ప్రతిష్టను భంగం కలిగించడం కోసం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా అబాసు పాలవడం, అపహాస్యం పాలవడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం నెరవేరదు. ఆమె కీర్తిని వీళ్ళు తగ్గించలేరు, ఆమె పనితనాన్ని వీళ్ళు ఏమంటారు పోటీ పడలేరు, ఆమె పట్టుదల ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు, ఆమె కార్యదీక్ష ముందు ఈ కుట్రలు చేసేవాళ్ళు దిగదుడుపు అంటున్నాను నేను. ఇప్పుడు సమాజంలో పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి యాంటీ యాక్టివిటీకి చేసింది కాబట్టి కవితను సస్పెండ్ చేయాల్సిన ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది. నిజంగా కవిత గారు యాంటీ యాక్టివిటీ పార్టీ చేశారంటారా? 100% బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ అధినేతను కాపాడడం కోసం తన భుజస్కంధాల మీద ఆ బరువును, ఆ బాధలను, ఆ బాధ్యతలను తను ఎత్తిన వేసుకొని మోసింది. తర్వాత తను ఒక రక్షణ కవచం లాగా నిలబడింది. ఈ రక్షణ కవచం నిలబడడం వల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట పెరుగుతుంది, భారత రాష్ట్ర సమితి ప్రతిష్ట పెరుగుతుంది. కానీ అక్కడ ఈ ప్రతిష్ట పెరగకూడదు, అది నిర్మాణం జరగకూడదనే కలలు కన్నా కుట్రపూరితమైన మనస్కులు కదా ఈమెను రక్షణ కవచంగా ఉన్నదాన్ని పక్కకు తప్పించాలనుకున్నది. ఈమెను అడ్డు తొలగించడం కోసం కదా అడ్డదారులన్నీ నడుస్తూ వచ్చిన వాళ్ళు విషప్రచారం చేస్తున్నది. తను రక్షణ కవచంగా నిలబడింది. తను ఇప్పుడు కూడా యాంటీ బీఆర్ఎస్ అనేటటువంటిది ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో, ఆ మాట్లాడించే వాళ్ళు వెనక ఎవరున్నారనేది కూడా తేటతేలం అయిపోయింది. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ మాట్లాడించే వాళ్ళకు మాట్లాడి అలసిపోవడం తప్ప వాళ్ళకి ఇంకోటి ఏమి ఉండదు. అయితే ఈ విషయాన్ని కేటీఆర్ ప్రెస్ మీట్లో యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎవరు చేసినా కూడా దే విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద ఏది యాంటీ పార్టీ అవుతుంది అంటే మీరు వదిలేసి 1.5-2 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పోతుంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు నోరు మూసుకొని కూర్చుంటే, ఆడబిడ్డ అయి ఉండి శక్తివంతమైనటువంటి పాత్ర పోషించి ప్రజా సమూహాలను సమీకరించి తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలను ప్రజలకు చెప్తూ, భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా చేశారు అని చెప్పడం పార్టీ వ్యతిరేకం అవుతుందా? తప్పు అవుతుందా? తర్వాత 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడం ఆమె చేసిన నేరం అవుతుందా? ఇప్పుడు 1.5 కాలంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పుకున్న ముఖ్య నాయకులు చేస్తున్న ఉద్యమాల లిస్ట్ ఏందో ఒకసారి పెట్టమనండి.
కవితక్క గారు చేసిన కార్యక్రమాలని ఈ సంవత్సరంన్నర కాలంగా ఒకసారి తిరిగేసి చూడండి. ఎవరు ప్రజల మధ్య ఉన్నారు, ఎవరు ప్రజలతో మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజల ఆలోచనలను తీసుకొని ముందుకు పోతున్నారు, ఎవరు ప్రజల ఆకాంక్షలు నెరవేరబడాలని కోరుకుంటున్నారు, ఎవరు ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల యుద్ధం చేస్తున్నారు అనేది తేటతెల్లమవుతుంటే ఇంట్లో కూర్చొని మీకు అవినీతి మరకలు జాతిపిత అని తెలంగాణ జాతిపిత అని కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి అవినీతి మరకలు అంటుకున్నాయనంటే ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి మాట మాట్లాడితే ఇక అవినీతి మరకలు అన్న తర్వాత జాతిపిత అయితేంది, జాతిపితకి ఇంకో జాతిపిత అయితేంది. అవునా కదా? అటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి ఆవేదన ఆమె చెప్తే ఆ మాటను పట్టుకొని సస్పెన్షన్ చేసినట్టు ప్రకటించి పార్టీ వ్యతిరేకమని మాట్లాడితే అది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అది వాళ్ళ విజ్ఞతకు విచక్షణకే వదిలేద్దాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నా బ్రదర్, ఇక అది గడిచిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం. ఇక దాన్ని పట్టుకొని వేలాడడం, మనం మాట్లాడుకోవడం కూడా ఉపయోగం లేదు. ముందు తరాలకు సంబంధించి భవిష్యత్తు సంబంధించిన మాట్లాడుకుంటే మంచిది. తర్వాత మనం ఎంతసేపటికి రేపేం చేస్తాము, భవిష్యత్తులో ప్రజలకు ఎట్లా చేయబోతున్నాం అనే విషయంలో మనం ఒక కార్యాచరణను ప్రకటించుకొని ముందుకు పోవడం అనేది మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అయితే ఇక్కడ ప్రజల నుండి వచ్చిన వాదన, ప్రజల నుండి ఉత్పన్నమవుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, గత 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా కవిత ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది కదా. తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు అంటున్నా. నేను పదే చెప్తున్నా. మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి తిరిగి ఆలోచించండి. తర్వాత ఈ మాట్లాడుతున్న వాళ్ళకి సంబంధించిన ఉద్దేశాలు ఏమున్నాయి, మనం ఏమితో ఉన్నాం కూడా మీరు కూడా చూడండి. నేనేమంటున్నానంటే, డే 1 ఆమె రాజకీయ ప్రవేశం చేసిన రోజు నుంచి, ఆమె ఒక పార్లమెంటుకి ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను, ప్రజా సమస్యలను పట్టుకొని పరిష్కారం వైపే ప్రయత్నం చేసింది. ఎవరైతే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఈ పల్లకిని మోసిన బోయిల్లాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, పార్టీల కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీళ్ళందరినీ దూరం చేస్తున్నారు. దూరం కాకూడదు, వీళ్ళంతా దగ్గరగా ఉండాలి, వీళ్ళ సమస్య పరిష్కారం కాబడాలని పదే వాళ్ళందరికీ దగ్గరగా ఉన్న ఏకైక నాయకురాలు కవితక్క. తర్వాత ఇది ఆమె దగ్గర పోయే చొరవ ప్రతి సామాన్య కార్యకర్తకు ఉంటుంది. ఆ రోజు ఉన్నది, ఈ రోజు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా ఇంత జరిగి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక ఆయన ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నాడు. ఇంకా వీళ్ళు మంత్రులై ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఆ ఇంటి దర్వాజాలు తెరవరు చాలా మంది. అసలు వీకెండ్ హాలిడేస్ ప్రకటించి తిరుగుతున్న నాయకులు ఉంటారు. మీరు అది చూడాలి. మీరు కవితక్క ఏ రోజు కూడా ఒక ఆడబిడ్డ అయి ఉండి కూడా విశ్రాంతి లేకుండా పోరాడుతున్నటువంటి మహిళని నేను చెప్తా ఉన్నా. రికార్డు చూడండి మీరు, చరిత్రలో నిలిచిపోయింది, రేపు కూడా నిలిచిపోతుంది. అవిశ్రాంతంగా పోరాడుతుంది. నిత్యం గ్రామ స్థాయి నుంచి ఇక్కడి వరకు ఎవరు వచ్చినా ఏ సమస్యతో వచ్చారన్న ఒక దరఖాస్తు కార్యాలయంలో తీసుకునే అవకాశం ఉంటుంది ఆమె కార్యాలయంలో. ఈ రోజు కూడా ఆ పని జరుగుతూ ఉంది. ఇంకా చాలా వరకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మనం ఏం చేయలేము. సరే, ఇప్పుడు కవిత సస్పెండ్ తర్వాత నేరెళ్ల ఘటన గురించి కవిత ప్రస్తావించింది. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా నేరెళ్ల ఘటన గురించి ఎందుకు మాట్లాడలేకపోయింది? నేరెళ్ల ఘటన మీద కాదు, ఇంకా అంతకంటే ఉన్న అనేక అంశాల మీద కవిత గారు మాట్లాడలేదని మీరు నేను ఎట్లా రుజువు చేస్తాం చెప్పండి? మనం ఎట్లా అనుకుందాం? అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పెద్దలు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ఆమె ఎన్ని యుద్ధాలు చేసింది, ఎన్ని పోరాటాలు చేసింది, ఎంత మదన పడింది, తర్వాత ఎంత అవమానాలకు గురి కాబడ్డది, ఎంత వివక్షకు గురి కాబడ్డది, ఎన్నిసార్లు ఆమె ఏమంటారు వీళ్ళు పెట్టినటువంటి మానసిక క్షోభకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళకేం తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు? అవన్నీ జరిగినాయి కాబట్టే కదా ఆమె అంత మానసిక క్షోభకు గురయ్యారు. మరీ చెప్పినవి వినని పరిస్థితులు లేరని కదా లేఖలు రాసేదాకా పోయింది. అసలు లేఖలు రాసినవి అక్కడ ఉన్న లేఖలు చదివిన వాళ్లకు, ఆ లేఖలు చూసి బెంబేలెత్తిన వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు ఈమె మాట్లాడిందా, మాట్లాడలేదా, కవితక్క సమస్యలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళిందా లేదా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందా లేదా, తర్వాత ఇట్లా బాధితుల్ని పీడించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ పీడించేటటువంటి వాళ్ళ వల్ల మీకు రేపటి నాడు తప్పకుండా ప్రమాదం వస్తుందని ముందే ఊహించి పసిగట్టి హితవు చెప్పినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. ఇంకా అంతో ఇంత అక్కడ ఉన్న అన్న కూడా ఆ పరిస్థితిలో ఆ స్పృహలో లేడు, కానీ ఈమెకు ఆ స్పృహ ఉంది, ఈమెకు ఆ రకమైనటువంటి నెట్వర్క్ ఉంది కాబట్టి కనుక్కొని చెప్పగలిగింది. పదే అక్కడ చెప్పిన ఈరోజు మీడియా ద్వారా అప్పుడు ఎందుకు చెప్పలేదని చెప్పించేటటువంటి వాళ్ళకు మొదటి రోజు నుంచి వాటి వరకు కవితక్క రాసిన లేఖలు ఎన్నో కేసీఆర్ గారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళకి తెలుసు, ఎన్ని సందర్భాల్లో ఏ విషయాలు ప్రస్తావించిందో తెలుసు. ఇవాళ బాధితుల వైపు నుంచి ఆలోచించి చూస్తే బాధితులకు ఒక ఊరట ఉన్నది. ఏమిటంటే కనీసం మేము వెళ్తే అక్క వినే పరిస్థితిలో ఉన్నది, అక్క మా సమస్యను తీసుకుపోయి ఫలానా దగ్గర మాట్లాడింది. నేను మీ ద్వారా చెప్తున్నా,
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మంత్రుల దాకా అనేక మంది దగ్గరికి కాలికి బలపం కట్టుకొని ప్రజల సమస్యలు తీసుకొని వెళ్ళి పరిష్కరించమని గగ్గోలు పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టు ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి దగ్గరికి సమస్య తీసుకెళ్ళ అక్కడికి వెళ్ళి సంతకాలు చేయించే దగ్గర ఎన్ని రాజకీయాలు జరిగినాయి, ఎన్ని కుట్రలు జరిగినాయో ఇప్పుడు వెళ్ళిపోయిన కొంతమంది నాయకులను అడిగినా చెప్తారు, అక్కడ ఉండి కుములుతున్న నాయకులను అడిగినా చెప్తారు. వాళ్ళందరూ సందర్భం వచ్చినప్పుడు బయటపడతారు. ఇప్పుడు వాళ్ళంతా గుమ్మనంగా ఉన్నారు, వాళ్ళకి తెలియదా? వాళ్ళ అంతరాత్మకు తెలియదా? ఎంతమంది ఎమ్మెల్యేలకు తెలియదు, ఎంతమంది ఎంపీలకు తెలియదు. ఇప్పుడు కూడా వాళ్ళు నరకం అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో వాళ్ళ భయానికో భక్తికో రేపొద్దున మళ్ళీ టికెట్ ఇస్తారన్న ఆశను, లేదంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది కాబట్టి మళ్ళీ అవకాశం మాకు ఇక్కడ రాకుండా పోద్దేమో, మళ్ళీ మా పట్టును మేము కాపాడుకోవాలి, అయ్యా బాంచనంటే తప్ప మమ్మల్ని ఇక్కడ ఉంచుకోవాలని కొంతమంది ఆలోచన. చాలామంది బయటికి మాట్లాడుతున్నారు, వాటిని రిపోర్ట్ చేయట్లే, వాటిని మాట్లాడలే మన వాళ్ళు కూడా. చాలామంది పత్రికల్లో మీడియాల్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడి చెప్పేటటువంటి వాళ్ళని విషయాలేమో బయటికి ఎక్కట్లే. కుట్రల ద్వారా విష ప్రచారాల ద్వారా వచ్చేవి మాత్రం తొందరగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించి ఆసక్తి చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక సామెత కూడా ఉంటుంది, నిజం గడప దాటేలోపే అబద్ధం 100 గడపలు దాటొస్తాను. అదే జరుగుతుంది బ్రదర్. ఇప్పుడు నా బాధ, నా ఆవేదన కూడా ఏమిటంటే ఎప్పుడు ఒకవైపే ఆలోచించి చూడకూడదు, రెండు వైపులా కూడా చూడాలి. రైట్, ఏం జరిగిందనే విషయం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు, అప్పుడు బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి తెలుసు. ఏం చేసింది అనేటటువంటి విషయం కవితక్క దగ్గర నుంచి, కవితక్క ద్వారా కవితక్కకు దగ్గరగా ఉండి ఆ సమస్యను పట్టుకొని పోయిన వాళ్ళకి తెలుసు. ఈ మీడియా మధ్యలో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అటు నుంచి అన్న రావాలి, ఇటు నుంచి అన్న రావాలి. ఈమెమో అక్కడ సమస్య పరిష్కారం కావడం ముఖ్యం తప్ప వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడం ఈమెకు ముఖ్యం కాదు కదా. వాళ్ళ గౌరవంగా ఉండాలని కోరుకున్నది కదా. అది 10 కాలాల పాటు వాళ్ళంతా మనగలాలని తను తపన పడింది కదా. ఎట్లా వచ్చి బయటకు వచ్చి నేను ఇట్లా ఇచ్చినా, నేను ఇది చేసినా అని ఎట్లా చెప్తుంది? ఎవరైతే అక్కడ తొక్కి పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా. కానీ బాధింపబడ్డ వాళ్ళకు కూడా తెలుసు న్యాయం కోసం కవితక్క ఎంత దూరం వెళ్ళింది, ఆమె ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్నిసార్లు మాటలు పడాల్సి వచ్చింది, ఎన్నిసార్లు ఆమె చివరికి ఆమెను ఓడించడానికి కుట్ర చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో చాలా మందికి ట్రాక్టర్లు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసింది, చాలా మందికి సహాయపడేటువంటి ప్రయత్నం చేసింది. కొంతమంది అయితే తమ జేబులో నుంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిన పరిస్థితులు ఉంటే వాళ్ళతో వెళ్ళి ఘర్షణ పడింది, గొడవ పడింది. నిజంగా వాళ్ళకు మనసు ఉంటే, అంతరాత్మ ఉంటే ఇప్పటికైనా మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. ఎవరైతే మా చేతిలో లేదమ్మా ఇక్కడ ఫలానా వాళ్ళు ఆపారని ఆ రోజు చెప్పిన వాళ్ళు, అవకాశం దొరికింది కదా బ్రదర్, చెప్పండి, ఇప్పుడు బయటికి రండి, మాట్లాడండి, నిజాలేంటో చెప్పండి. నిజంగానే కవితక్క ద్వారానే ఇబ్బంది జరిగింది అనుకో, అదన్నా చెప్పండి కదా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఇవాళ కూడా ఇంకా మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం తప్ప వాస్తవాలు మరుగునబడాలి, మా రాజకీయ ప్రయోజనం ముఖ్యం తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలిపెట్టాలి, మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం కానీ మమ్మల్ని కాపాడుతున్నటువంటి లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారనుకున్నటువంటి నాయకుల దృష్టిలో పడడమే మాకు ముఖ్యం, న్యాయం కోసం పోరాడిన మహిళా నేత అయినా సరే మేము బురద జల్లే దాంట్లో వెనకాడడం అనుకుంటే చరిత్ర మిమ్మల్ని కాలగర్భంలో కలిపేస్తుంది. ఓకే, ఇప్పుడు నేరెళ్ల ఘటన గురించే ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, పార్టీ నుండి సస్పెండ్ అయింది. ఈ నేరెళ్ల బాధితులకు కవితకి ఇప్పుడు అండగా ఉంటుందా? వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? నేరెళ్ల బాధితులే కాదు బ్రదర్, ఈ తెలంగాణ ప్రాంతంలో బలమైన ఆకాంక్ష కలిగి ఉండి గట్టిగా పల్లకిలు మోసిన బోయిల్లాగా నిలబడినటువంటి సప్పండ వర్గాలకు సంబంధించిన ప్రయోజనం కోసం వీళ్ళని ఎవరైతే పీడించారో, వీళ్ళని ఎవరైతే హింసించారో, ఎవరైతే దోపిడీ చేశారో, ఎవరైతే విస్మరించారో, ఎవరైతే వివక్షకు గురి చేశారో, ఎవరైతే వీళ్ళ శ్రమను దోచుకొని పెత్తనాలు చెలాయించి అధికారం చెలాయించి కనీసం స్పృహ లేకుండా వ్యవహరించారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పడం కోసం శక్తివంతమైనటువంటి సమూహంతో మళ్ళీ బలమైన ఆకాంక్షలతో నిర్మాణం జరుగుతూ ఉంది. తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో ఒక బలమైన శక్తి రాబోతూ ఉంది. ఆ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు కవిత ఆరోపించిన విధంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఫస్ట్ లెటర్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడింది. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో, అంటే పార్టీ నుండి సస్పెన్షన్కి ముందు రోజు ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు రామన్నే చూసుకోవాలి, కేసీఆర్ జాగ్రత్త అని చెప్పేసి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇంత దూరం దాకా వస్తుంది? అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఇప్పుడు కేసీఆర్కైనా ఇటు కేటీఆర్కైనా తెలియకపోవచ్చుండా? నేనేమంటున్నా అంటే కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా వ్యవహరిస్తే ఎవరో ఏం చేయలేరు, చెవులుండి వినలేకుండా ఉంటే మనం ఏం చేయలేము. ఈ విషయాలు వాళ్ళకి తెలియవని అనుకోవడం అవివేకం, పొరపాటు అవుతుంది. 100% వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు ఏ ప్రయోజనాన్ని కోరి వాళ్ళతో సన్నిహితంగా ఉండాల్సి వస్తుందో తెలియదు. లేదు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే మేము ఏం చేయలేమని అనుకుని ఉన్నారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, సమస్యలు లేవనెత్తి ప్రశ్నించడం మొదలుపెట్టి చాలా ఏళ్ల నుంచి
ప్రజల వైపు నిలబడి ప్రశ్నిస్తున్న కవితక్క ఆమె వ్యక్తిగతంగా కాదు, ఇది ప్రజల కోసం అనే విషయం వాళ్ళిద్దరికైతే ఖచ్చితంగా తెలుసు. ఈమె పోరాటం అంతా పదవి కోసమో ఆస్తి కోసమో కాదు, ఇది తెలంగాణకు మనం ఇచ్చిన మాట కోసం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఎవరైతే ప్రజలకు చెందాల్సినటువంటి ప్రజలకు చేరాల్సినటువంటి ఇక్కడే సంక్షేమం సంబంధించి అడ్డుపడుతున్నారో ఆ అడ్డుపడేటటువంటి వాళ్ళ వల్ల మొత్తానికి మీకు ప్రతిష్టకు భంగం కలుగుతుంది, మీ గౌరవానికి భంగం కలుగుతుంది, మీకే రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది, మనందరం నష్టపోతామని ఈమె పదే పదే చెప్పిన విషయం వాళ్ళకి తెలుసు. అయినా ఇవాళ రేపటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడం పరమావధిగా భావించి నిజాలు చెప్పేటటువంటి నిజాయితీగా ఉండేటటువంటి నికార్సుగా ఉండేటటువంటి కవితక్కను పక్కన పెట్టగలం తప్ప వీళ్ళని మాత్రం పెట్టుకుంటే మాకు అధికారం రాదని అనుకుంటే ఇంకా వాళ్ళకు జాగ్రత్త చెప్పడం తప్ప ఇంకా జాలి చూపెట్టడం తప్ప ఇంకేం మిగులుతుంది? జాగ్రత్త చెప్పడం జాలి చూపెట్టడం తప్ప ఏం చేయలేం. బయట నుంచి పక్కన ఉంటే కదా నువ్వు సాయం చేయడానికి, నువ్వు పక్కనే వద్దనుకున్నప్పుడు కనీసం నా ధర్మం కదా చెప్పడం. అట్లా కవిత తప్పకుండా చెప్తుంది, నాన్న జాగ్రత్త, మీరు జాగ్రత్త, ఈ వెన్నుపోటుదారులతో జాగ్రత్త, కుట్రదారులతో జాగ్రత్త. రేపు పొద్దున నువ్వు ఎక్స్పెక్ట్ ఇవాళ నన్ను పక్కన పెట్టారు, రేపు నిన్ను కూడా పక్కన పెట్టడం వాళ్ళకి పెద్ద పని కాదు అని జాగ్రత్తలు చెప్పడంలో కుటుంబ సభ్యురాలుగా, తర్వాత ప్రేమ కలిగిన మనిషిగా, తర్వాత కొంచెం స్పృహ ఉన్న వ్యక్తిగా, కొంత జ్ఞానం ఉన్న మనిషిగా తను చెప్తా ఉన్నది. ఆ జ్ఞానాన్ని ఆ స్పృహను మీరు తక్కువ అంచనా వేయడమో తప్పుడుగా ఆలోచించడమో చేస్తే ఇంకెవరూ ఏం చేయలేము. లేదు ఇంతకంటే గొప్ప జ్ఞానం ఉండి ఇంకా వీళ్ళకంటే ఇంతకంటే దూరదృష్టితో ఉన్నామనుకోండి వెళ్ళనుకోండి. అయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో హరీష్ రావుతో కీలక పాత్ర. హరీష్ రావు వల్లనే కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారనే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. నిజంగా కేసీఆర్ హస్తం లేదంటారా? నేనేమంటున్నా, ఆ కాళేశ్వరమే కానివ్వండి, ఇంకొక పథకమే కానివ్వండి, దాన్ని అమలు చేసే దాన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అమలు చేసిన దాకా ఎవరెవరి అజమాయిషి ఉంటుంది, ఎవరి ఆదేశాలతో ఆ పనులు జరుగుతాయి, ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఆ వ్యవస్థ మొత్తం చూసుకుంటుంది. ఆ వ్యవస్థ చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు పైనుంచి కింది దాకా జరిగేటటువంటి వ్యవహారాల్లో ఎవరు బాధ్యులు, ఎక్కడ ఎవరు బాధ్యులు, ఎవరికి బాధ్యత అనేది కూడా ఉంటుంది. ఆ బాధ్యతలో ఉన్నవాడు ఎవడు ఎక్కడ ఏం చేశాడనే విషయం పసిగట్టాల్సింది ఫస్ట్ ఆయన. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఆయన పసిగట్టలేకపోయాడు అనుకుందాం, ఆయన పసిగట్టలేడనే ఇది జరిగింది అనేది జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఎవరు అవినీతికి పాల్పడ్డారో, ఎవరు తప్పుడు పాల్పడ్డారో, ఎవరు ఏమంటారు దీన్ని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో, ఎవరు అవినీతి ని సొమ్మును తీసుకొని మింగేశారో నువ్వు తేల్చవయ్యా అంటే, నీ ముందు అధికారం ఉంచుకొని అక్కడ నీ కళ్ళ ముందు వాస్తవాలు కనపడతా ఉంటే ఇంకా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసి పైకి మాత్రం అసెంబ్లీ సాక్షిగా మాత్రం కొట్లాడుకున్నట్టు చూపించి మరి కాగితాల మీద పేర్లతో సహా పేజీలతో సహా నెంబర్లు వేసి చూపించి యాక్షన్ తీసుకునే దగ్గర ఎందుకు వెనకాడుతున్నట్టు? ఆ వెనకాడే దాన్ని బట్టి చూస్తే అసలు నీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించి జరిగిన దుర్వినియోగము చేసిన అవినీతి మీద యాక్షన్ తీసుకోవాల్సిన వీళ్ళను అనుమానించాల్సి వస్తుంది. ఆ రోజు కూడా నిజంగానే అసలు ఏం జరిగింది, ఇందులో ఎట్లా జరిగింది అనే విషయాలు కూడా చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వాస్తవాలు ఏందనేది తేల్చాల్సింది ఈ నివేదికలు ఇచ్చినటువంటి కమిషన్లు, ఏజెన్సీలు, దాన్ని చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలు. అయితే కవిత వెనకాలనే రేవంత్ రెడ్డి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు అని చెప్పేసి నేను ఇప్పుడే మీకు చెప్పిన, రేవంత్ రెడ్డి ఎవరి వెనకాల ఉన్నదో మనకు కళ్ళకు ముందు కనబడుతుంది. ఎంత పెద్ద అవినీతి జరిగిందని చెప్పింది ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డినా కాదా? కాంగ్రెస్ ప్రభుత్వమేనా కాదా? కాంగ్రెస్ మంత్రులేనా కాదా? మరి ఇంత అవినీతి జరిగిందని చెప్తున్న మీరు, నివేదికలకు సంబంధించిన తెప్పించుకున్న మీరు, కమిషన్లు వేయించిన మీరు, తర్వాత ఏజెన్సీలు పెట్టిన మీరు చర్యలు తీసుకోకుండా ఎవరు వెనకేసుకొస్తున్నారు? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కవితకు అధికారం ఉందా? కవితకు ముఖ్యమంత్రి? ఇవ్వండి మాకు అవకాశం. మీరు మీకు చేత కాదని మీరు తప్పుకుంటే కవితకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే 2 నిమిషాలు మొదటి సంతకమే ఎవరు అవినీతి చేశారు, ఎవరు అక్రమాలు పాల్పడ్డారో యాక్షన్ తీసుకుంటాం. అయితే ముఖ్యమంత్రి అంటే ఒక విషయం గుర్తుకొచ్చిందన్న. అయితే ఇంటర్నల్గా చిచ్చు రావడానికి కారణం కవితకును కేటీఆర్కి మధ్యలో ఈ ఏదైతే పదవి కోసమే గొడవ వచ్చిందని చెప్పేసి అంటారు. అయితే అధ్యక్ష పదవి లేదా ముఖ్యమంత్రి పదవి చాలా 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 సందర్భాల్లో ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆమె అధ్యక్ష పదవి అడగలేదు, ముఖ్యమంత్రి పదవి అడగలేదు. ఒకవేళ ఆ సందర్భం వస్తే తప్పకుండా సమర్థవంతమైన నాయకురాలు మాత్రం కవిత, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఆమె ఇది అడుక్కుంటే వచ్చేది కాదు, ఎవరి దగ్గర గుంజుకుంటే వచ్చేది కాదండి. ఇది ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేయాలి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి ఆదరణ, మన్నన, తర్వాత నమ్మకాన్ని చూరగొనాలి. ఊరికినే వారసుడైనంత మాత్రాన ఆయనకనో, వారసురాలైనంత మాత్రం ఈయనకనేటువంటి ప్రచారం ఉంది కదా, ఇది అబద్ధం అంటున్నా.
ఒక సందర్భం వస్తుంది ప్రజలు నిర్ణయించేటటువంటి సందర్భం వస్తుంది. ఆ ప్రజలు ఎవరి వైపు నిలబడతారు? జ్ఞానం ఉన్న వాళ్ళ వైపు నిలబడతారు, శక్తివంతుల వైపు నిలబడతారు. ఒకవేళ ఆ శక్తి లేని వాడికి ఎవరికైనా ఇచ్చినా అదే ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు, చీ కొడతారు. వాళ్ళ వైపు ఎన్ని రోజులు నిలబెట్టగలుగుతారు చెప్పండి? జ్ఞానం ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పదవికి అర్హత ఉంటుంది. కానీ ఏ రకమైనటువంటి అర్హతలు లేని వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాడు ఏ రకంగా ముందుకు సాగుతాడు అనేది ప్రజలు చూస్తారు కదా. ఇక్కడ ఆమె ఆశ కోసము, పదవి కోసం అనేటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం. ఇది ముమ్మాటికి కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు కూడా ఇంకా మానుకోకపోతే ప్రజలు ఏదో ఒక సందర్భంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మరి మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, బీఆర్ఎస్లో రాజకీయ వారసత్వం ఉన్నదనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అయితే కేటీఆర్ లేదంటే కవిత, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కేటీఆర్కి కాకుండా అధికారం కాకుండా కవితకి రావాలంటే మధ్యలో హరీష్ రావు ఉంటున్నాడు. హరీష్ రావుని తప్పిస్తేనే కవితకి నెక్స్ట్ అధికారం అంటే పదవి దక్కే ఛాన్స్ ఉంటుందని కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. సో ఇది వాస్తవమేనా? అంటే రాజకీయాలలో వారసత్వం అనేది కామన్గా దేశం నుండి అంటే సెంట్రల్ నుండి కింది స్థాయి వరకు వస్తున్నది. నేనేమంటున్నా మీకు ఈ సమాచారం ఉంది కదా, మీలాంటి వాళ్ళ ద్వారా చాలా మందితో మాట్లాడిస్తున్నారు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వారసుడు అంటే వారసత్వం అంటే కొడుకేనా? వారసత్వం అంటే కొడుకు అని మాట్లాడుకుంటే అంతకంటే అవివేకమైన సమాజం ఇంకొకటి ఉండదు. అంతకంటే అనాలోచితంగా ఇంకొకటి ఉండదు. వారసులు ఎవరంటే ఆస్తులకు మాత్రమే కాదండి, ఆశయాలకు కూడా వారసులు ఉండాలా. తర్వాత దాన్ని నిలబెట్టగలగాల, కనీసం ప్రజలు మెప్పు పొందగలగాల. నువ్వు ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడతారంటే కూడా కూర్చోరు కదా. అంత అవివేకంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు అయితే లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఉంటారు, చైతన్యవంతంగా ఉంటారు. ఈ ఆస్తుల పంపకాలకు, వారసత్వ పంపకాలకు ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక రాజకీయ పార్టీ నుంచి బయటికి పంపేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ పట్ల ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలు, ఇంకా వంటకాలు చేసి ప్రజల మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేసి అయ్యో ఇట్లనట్టుగా అట్లనట్టు ఆ టైంపాస్ కథ అయిపోయింది. ఇక క్లోజ్. నాకు తెలిసి ఒక వారం క్రితమే అది సమాధి అయిపోయింది. ఇక మీదట మొత్తం ముందుకు పోయేదంతా చాలా పాజిటివ్గా వెళ్తుంది, చైతన్యం వెళ్ళి విరుస్తుంది, జ్ఞానం వెళ్ళి విరుస్తుంది అని బలంగా నమ్ముతున్నాను. అయితే కవితకు కేటీఆర్కి ఎలాంటి ఆస్తుల దగ్గర గొడవలు రాలేదు, 100% గొడవలు రాలేదు. దాని ఫలితంగా ఇది జరగలేదు అని నేను చెప్పగలను. కానీ ఒకవేళ రేపు వచ్చినా అది అనుకున్నా అది కుటుంబం సంబంధించిన వ్యవహారం. అది వాళ్ళ కుటుంబం తేల్చుకుంటుంది, ఆ కుటుంబం పెద్ద తేల్చుకుంటాడు అది. కానీ వాళ్ళు పార్టీ అంటున్నారు కదా, ఇది ప్రభుత్వాన్ని నిర్వహించిన వాళ్ళు కదా, ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం జరిగిన వాళ్ళు కదా, దానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కుటుంబానికి సంబంధించి ఎందుకు పదే తీసుకొస్తున్నారు అంటున్నాడు నేను. కుటుంబం అనే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇదే కుటుంబంలో కేటీఆర్కి ఒక న్యాయం ఉంటుంది, హరీష్ రావుకి ఒక న్యాయం ఉంటుంది, సంతోష్ రావుకి ఒక న్యాయం ఉంటుంది, కవితకు ఒక న్యాయం ఉంటుందా? వీళ్ళు నేను అనకూడదని ఆలోచిస్తున్నాను కానీ ఏ అర్హత ఉన్నదని ఒకరిని రాజ్యసభ పంపించిన ఆలోచన చేసినారు కదా. మరి నిత్యం ప్రజల సమక్షంలో ఉండి ప్రజల మధ్య ఉండేటం రెండోసారి ఎందుకు ఓడగొట్టారు? ఎవరు ఓడగొట్టారు? ఈ ఓడిపోవడానికి కారణాలేంటి? విశ్లేషించుకోరా, ఆలోచించుకోరా? దాని మీద రివ్యూ ఉండదా? అసలు నిజాలు తెలియదా మీకు? ఈ ఎవరు నమ్మాలి ఈ విషయాలు? ఇప్పుడు రెండో సందర్భంలో మెజారిటీ శాసనసభ్యులంతా జిల్లాలో గెలుస్తారు, సొంత కూతురై ఉండి ఓడిపోయింది. అంటే ఎవరు కుట్ర చేసినారు? ఎవరు దీనికి బహిర్గతం చేసింది కదా నా మీద 100%. మళ్ళీ చెప్తా, ఆమె మాత్రమే కాదు, ఇది ప్రజలు అంటున్న మాట చెప్తున్నా నేను. ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏంటి? కవితకు వేసిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏంటి? ఇవాళ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏంటి? ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది మరి ఏమంటారు, నోరుని మాట్లాడలేని పరిస్థితిలో ఏదో ఆహార్యం చూపించి ఆడంబ శూరత్వాలు చేసిన వాళ్ళు ఉరికిన అట్లా ఆయారం గయామలాగా వచ్చిపోతే తన గళాన్ని విప్పి తన జ్ఞానాన్ని వాడి తన శక్తివంతమైనటువంటి ఉద్యమ స్వరూపాన్ని చూపెట్టి ఈ తెలంగాణ సమాజం గౌరవాన్ని కూడా నిలబెట్టే విధంగా, మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఒక హుందాతనాన్ని ఉట్టిపడేలాగా ఒక పార్లమెంటరీయన్ అంటే ఇట్లా ఉండాలి అనేటటువంటి ప్రదర్శించినటువంటి కవితకి ఎక్కడ ఈ కుట్రలు కుతంత్రాలు చేసి 4 గోడల మధ్య నల్లికుట్ల వ్యవహారాలు చేసి వీళ్ళు ఎక్కడ? నిజామాబాద్లో ఓడిపోయిన రోజే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓడించాలనే తలంపు వచ్చిన ఆ విషబీజాన్ని నాటిన వాడిని అక్కడనే మొక్కను తుంచి వేయాల్సి ఉండే. కానీ ఇవాళ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాకా ఇంకా మేము ఆ మీద రోజు ఒక బురద చల్లుతాం, మరి ఆమె దాన్ని తుడిచిపెట్టుకోవాలి. ఇప్పటిదాకా కవితక్క ఒక్కటి ఓపికగా భరించింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విషయం, ఇప్పుడు ప్రజా సమూహం తన వెంట ఉంది. ఇప్పుడు మీరు ఏదన్నా మాట్లాడే ముందు తెలంగాణ సమాజం ఉందనే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడండి. తెలంగాణ
నుంచి వచ్చే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పగలం అనుకుంటే ఆ ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి. తర్వాత ఇక్కడ నుంచి వచ్చే చీత్కరింపులు కూడా మేము తీసుకొని ఇంట్లో కూర్చుంటాం అనుకుంటే మీరు మాట్లాడండి. ఓకే. అయితే ఎవరైతే ఈ సోకాల్డ్ పర్సన్ ఉన్నాడో, ఇప్పుడు కవితక్క పార్టీ నుండి బయటకు వచ్చింది. పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ సోకాల్డ్ పర్సన్ చేసిన అవినీతి అయినా స్కామ్లు అయినా బయట పెట్టే అవకాశం ఉంటుందా ఇప్పుడు మరి? 100% ప్రజలు అదే పనిలో ఉన్నారు. ప్రజలు తప్పకుండా చేస్తారు. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. చాలా మందికి ఏం తెలుసు అంటే ప్రజల్ని ఓటుకు వాడుకొని ఇక మేము వదిలేసామని అనుకుంటుంటారు. కానీ ప్రజలు నిత్యం వీళ్ళన్న పదవిలో ఉన్నప్పుడే ఆలోచనలు చేస్తారేమో, ప్రజలు నిత్యం చైతన్యవంతంగా ఆలోచిస్తారు. నిత్యం వాళ్ళు తనతో పాటు తన కుటుంబంతో సమాజం బాగుండాలని ప్రజలు అనుకుంటారు. కాబట్టి సమస్యలు వీళ్ళు ఏదో చేసేసాం ఇక మూసేసాం అనుకుంటే తప్పు. ఏ రోజుకైనా మీరు చేసిన అవినీతి కానివ్వండి, మీరు చేసిన అక్రమాలు కానివ్వండి, లేదంటే ఎవరు చేసిన తప్పిదాలు కానివ్వండి, ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు, ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఓకే. దాన్ని వీళ్ళు సమాధి చేయాలనుకుంటే అవివేకమవుతుంది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, కవిత గారు చేసిన లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 2023లో. ఆమె నిజామాబాద్లో ఓడిపోవడం అసలు లిక్కర్ అనేది స్కామే లేదు, దాంట్లో స్కామ్ అనడానికి లేనే లేదు. ఓకే. ఒకటి. రెండోది, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆమె మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కోవడానికి సంబంధించి సిద్ధపడ్డ ఒక బాధితురాలు కవితక్క, నిందితురాలు కూడా కాదు, ఇంకా బాధితురాలు. ఆమె ఎంత బాధితురాలు అంటే మీ కుటుంబం నుంచి బాధితురాలే. మీరు చేసిన అక్రమాలకు సంబంధించి తను బాధితురాలైంది. మీరు చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలకు తను బాధితురాలైంది. చివరికి మిమ్మల్ని కాపాడడం కోసం తాను చెయ్యని నింద తన మీద మోపబడుతున్నా కూడా స్వీకరించి ముందుకు సాగి వెళ్ళి పరీక్షకు సిద్ధపడింది. రేపు ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ఆ వచ్చే తీర్పులు మనం గౌరవించాల్సిందే. వచ్చిన రోజు వీళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో మనం చూస్తూనే ఉంటాం. ఇంకా తలకాయలు పెట్టుకునేది ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పుడు వెళ్ళినవుతుంది అదే ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లోపాయికార ఒప్పందాలు ఏందో వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడే బీజేపీతోని బీఆర్ఎస్ ములాఖాత్ అయింది, బీఆర్ఎస్ని కలిపే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి అప్పటి నుండే ఈ వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటి నుండే ఇన్ఫర్మేషన్ అంతా లోపల జరుగుతుంది. ఇది కేవలం కవితక్క మాత్రమే కాదు, చాలా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడారు, కొంతమంది బయట మీడియా కూడా దీన్ని అవునా కాదా తేల్చుకోవాల్సింది వాళ్ళు, నిజమా తప్ప చెప్పుకోవాల్సింది వాళ్ళు. తర్వాత అసలు ఆ పరిస్థితి రాలేదు, లేదా వచ్చింది, వస్తే ఎందుకు వచ్చింది, రాలేదంటే ఎందుకు రాలేదో చెప్పుకోవాల్సింది వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సమస్యలు బయటికి రాకుండా, ఆ విషయాలు బయటికి రాకుండా మిగతా అంశాల వైపు ప్రజల దృష్టి మరలుద్దాం, లేదంటే తప్పుడు పద్ధతుల్లో వ్యక్తిగత విమర్శలు చేద్దాం, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేద్దాం, ఇట్లాంటి పనిలో ఉన్న వాళ్ళకి ఏం కనపడతాయి ఇవన్నీ? అయితే కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఒక అపవాదం వేయడానికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తుంది అనే మాట అనేది సందర్భం బయటకు వచ్చిందని కవితక్క వ్యక్తుల పట్లను, వ్యవస్థల పట్లను, ఒక పార్టీ పట్లను, నాయకుల పట్లను అపవాదులు వేసేటటువంటి తత్వం తనది కాదు. ఆమె ఆ ప్రయత్నం కూడా చేయదు. ఆమె ఒకవేళ చేసిందంటే దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది, వాస్తవాలు తీసుకొని ఉంటుంది, సమాచారం గట్టిగా ఉంటుంది. మీరు గట్టిగా కూర్చుంటా అంటే చెప్పండి, నిజంగానే తేల్చుకుంటామంటే ఆ రకమైన పరిస్థితులు ఆమె సిద్ధంగానే ఉంటుంది. మరి మీరు తేల్చుకోవడానికి సిద్ధపడాలా. కానీ ఊరికేనే మాట్లాడామా, వదిలేసామా, ఇట్లా లేదంటే ఇట్లా అనుకుంటా, లేదా ఊహిస్తా, ఇవి కాదు కదా. ఇప్పుడు పక్కన పెట్టినవన్నీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఒకటో రెండో ఉన్నాయి కదా, దానికి ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు చర్యలు జరగట్లేదు, ఎవరెవరితో కుమ్మక్కయ్యారు, ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. ఇంకా మళ్ళీ దీంట్లో దాపరికమే బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కండెమ్ చేయలేదు దీన్ని. అదే మరి ఎందుకు చేయట్లేదు, దాని పర్యవసానం మోయాల్సింది ఎవరు, దాన్ని భరించాల్సింది ఎవరు, రేపు పొద్దున ఎవరి మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని దుష్ఫలితాలు ఎవరి మీద ఉంటాయి. అదే కదా కవితక్క మొదటి నుంచి చేసిన పోరాటం, అదే కదా తను పెట్టినటువంటి తను చేసిన నేరం అయిపోయింది, నిజాలు చెప్పడమే నేరం అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు ఫైనల్గా కవితక్క పార్టీ ఎప్పుడు పెడుతుంది? నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, చాలా మంది మిత్రులు అడిగారు, సరే మీకు కూడా కుతూహలం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, తెలుసుకొని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది అని అంటున్నా. నేను మీకు వ్యక్తిగతం కంటే కూడా ఇది ఉంటుంది అంటున్నా. ఇప్పటికిప్పుడు నేను చెప్తున్నది, తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి పద్ధతిలో తెలంగాణ జాగృతి సంస్థ కవితక్కతో పాటు ఉన్నటువంటి నాయకత్వం ఆలోచిస్తుంది తప్ప ఇంకా వేరే పద్ధతిలో ఇంకా వేరే వైపు ఇప్పటివరకు ఆలోచన జరగలేదు. ఆ సమాజము ఇక్కడ ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఎటువైపు నడిపిస్తాయో ఇంకా మేము ఇప్పుడు ఊహించలేము. ప్రతి ఒక్కరి ఆలోచనలు తీసుకుంటున్నాం, ఏమంటారు సూచనలు సలహాలు తీసుకుంటున్నాం, కొంతమంది మేధావులతో మాట్లాడుతూ ఉన్నాం, తర్వాత ఇక్కడ దగాపడినటువంటి తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడుతూ ఉన్నాం, అమరవీరుల కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాం, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలని బలంగా అయితే అనుకుంటున్నాం. ఇది నిజం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో, అంటే వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో
కవిత నిలబడుతుందా, లేకపోతే కవితకు సంబంధించిన కీలక వ్యక్తులు నిలబడుతున్నారా? దీనికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, మనం ఏదో జరిగినట్టుగా లేకపోతే ఊహించుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం నిజం, ఇక్కడ ఊహించుకునేది ఏం లేదన్నా. అంటే 2 రోజుల కింద ఎవరైతే జూబ్లీ హిల్స్ పర్సన్ ఉంటాడో విష్ణువర్ధన్ రెడ్డిని కవితక్క కలిసింది. ఈ పార్టీ కలవలేదు, కవితక్కనే ఆయన వచ్చి కవితక్కనే ఆయన వచ్చి కలిసాడు అని నేను కూడా టీవీలో చూసాను. మీలాగే నేను కూడా టీవీలో పేపర్లో కూడా వచ్చింది, చదివినాం. సో ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, పార్టీ పెట్టడానికే అతనితో మంతనాలు జరిపింది, అతను వచ్చిండు పార్టీ కోసమే అని చెప్పేసి ఒక బలమైన వాదన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నేనేమంటున్నా అంటే బ్రదర్, నాట్ ఓన్లీ విష్ణువర్ధన్ రెడ్డి, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ అండి, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న జడ్పీటీసీకి పోటీ చేయాలనుకున్నా వాళ్ళు, ఎంపీటీసీకి పోటీ చేయాలనుకున్నా వాళ్ళు, సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా ఎవరైనా వచ్చి కవితక్కను కలవచ్చు. ఎవరినైనా వచ్చిన వాళ్ళని స్వాగతించి వాళ్ళ కోరికలని అభిప్రాయాలు వినడం ఆమె బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళను, లేదంటే తన దగ్గర అవకాశం ఉండే పద్ధతిలో తను ఏ పద్ధతిలో వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు, ఏ రకంగా ఆమె సపోర్ట్ చేయవచ్చో ఆ పద్ధతిలో సహకారం తప్పకుండా ఇస్తుంది. ఇవ్వలేని పక్షంలో నేను సహకరించలేని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీగాను లేదా రాజకీయ పార్టీ అయితేనో వీళ్ళు రావాలని కానీ, లేదంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళందరూ ఈ పార్టీలో ఇది ఒక పార్టీ కాబోతుంది, ఈ పార్టీలో చేరుతున్నారని అనుకోవడం కానీ తప్పవుతుంది. కానీ ఒకటి నిజం, ఈ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మార్చగలిగినటువంటి జ్ఞానవంతమైనటువంటి ఆలోచనల పరులైనటువంటి, తర్వాత మరీ ముఖ్యంగా యువతరం కొత్త రక్తాన్ని ఎక్కించి ఈ సమాజంలో కోల్పోయినటువంటి వైభవాన్ని సాధించలేకపోయినటువంటి అంశాలని, తర్వాత ఇక్కడ నిర్మించలేకపోయినటువంటి కొన్ని అంశాలని తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ సమాజం మెప్పు పొందుతూ సమాజం అందరూ హర్షించేటట్టు ఒక వ్యవస్థ నిర్మాణం జరగడం కోసం మా సంస్థ అధినాయకురాలు కవితక్క, మా నాయకత్వం అంతా కూడా బలంగా పనిచేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. సో కవిత గారు ఏ పార్టీలో కూడా జైన్ గారు అయితే 100% వేరే పార్టీలో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది నేను చాలా కాంగ్రెస్ అసలు బీజేపీ డిఎన్ఏ మాకు కుదరదు. కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెళ్తారనే చేస్తున్న దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, తప్పుపడుతున్నా. వాళ్ళు అట్లాంటి కళలు వాళ్ళకి ఎవరైనా కనుక ఉంటే అవి కళలు అవుతాయి. చాలా క్లియర్. ఏ రాజకీయ పార్టీలో వెళ్ళి కవితక్క చేరదు, నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కవిత పాత్ర, ఆమె ప్రభావం ఎట్లా ఉండబోతుంది? నేను మళ్ళీ చెప్తున్నా, జూబ్లీ హిల్స్ మాత్రమే కాదు బ్రదర్, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా చాలా తీవ్రంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆకాంక్షలు, తర్వాత ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానివ్వండి, లేదంటే ఆ జూబ్లీ హిల్స్ జరిగిన గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి మేము వాగ్దానాలు నెరవేరుస్తామని అబద్ధాలు చెప్పే వాళ్ళను ఎండగట్టడం విషయంలో, నిజాయితీగా నిలబడగలిగి సమర్థవంతంగా పాలన అందించగలడనేటువంటి విషయంలో మేము ఆలోచన తప్పకుండా చేస్తాం. ఎవరి వైపు నిలబడాలి, ఎవరి వైపు ప్రజలు వెళ్ళాలని చెప్పాలనేది మాకు కూడా బాధ్యత ఉంటుంది ఒక ఉద్యమ సంస్థగా. మా ఉద్యమ సంస్థ తప్పకుండా ఎవరి వైపు ఎవరికి మనం సహకరించాలి, ఎవరికి సహకరించకూడదు, ఎవరి పట్ల అప్రమత్తంగా ఉండాలి, అసలు ఎవరిని దూరం పెట్టాలి సమాజం నుంచి అనే విషయాలలో మాకున్నటువంటి ఆలోచనలు చేసుకొని మేము ఖచ్చితంగా మంచి సోయి ఉన్నటువంటి సంస్థ, స్పృహ ఉన్నటువంటి సంస్థ మాది. తర్వాత జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలని బలంగా అనుకునే వాళ్ళం కాబట్టి ఆ జ్ఞానం అందించడం కోసం మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అది ఏ పద్ధతిలో చేస్తామనేది ప్రజలకు తెలుసు, ప్రజల దగ్గర అవుతాం. ఈ 10 ఏళ్ల పాలన గురించి పక్కన పెడితే ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి మీరు ఏదైతే అన్నారో, ఉద్యమకారులైనా అమరవీరులైనా తెలంగాణలో అన్యాయమైన ప్రజలతో నిలబడి వాళ్ళ గొంతుగా నిలిచే అవకాశం ఉంటుందా? ఇక ముందు ప్రజలే నా బలం అని చెప్పేసి ఈ మార్గంలో నడుస్తుందా, లేకపోతే రాజకీయంకి వాడుకుంటుందా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా నమ్మకంగా కూడా చెప్తా ఉన్నా. నేను గడిచిన 2-2.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతం మొత్తంలో జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. తర్వాత ఉద్యమ శక్తుల సమూహంలో నడిచిన వాడిగా చెప్తున్నా. తర్వాత రాజకీయ పరిణామాలని గమనించిన వాడిగా చెప్తున్నా. అనేక మంది నాయకుల ఆలోచనల్ని వాళ్ళ నడతను గమనించిన వాడిగా చెప్తున్నా. కవితక్క నిజాయితీగా, నికార్సుగా, నిబద్ధత కలిగి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి వైపు నడవగలిగినటువంటి నాయకురాలు. తర్వాత ఈ సమాజ నిర్మాణంలో భాగంగా తమ ప్రాణాలని త్యాగం చేసిన వాళ్ళు, శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళు, సమయాల్ని త్యాగం చేసిన వాళ్ళు, కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు, తర్వాత అన్నిటికంటే మించి అవినీతి రహితంగా ఇక్కడ సమాజ నిర్మాణం జరగాలని కోరుకుంటే
అది అవినీతిమయం చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పట్ల బాధితులుగా నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించి ఏ ఒక్క వర్గము నిరాశ చెందకుండా ఏ ఒక్క వర్గము కూడా విస్మరించకుండా మొత్తం సకల సప్పండ వర్గాల ఆలోచనలు ఆశలకు అనుగుణంగా కవితక్క ప్రయాణం ఉంటుంది. ఆ రకంగా ముందుకు సాగేటటువంటి క్రమం లోపల సమాజం కూడా ఆమెను ఖచ్చితంగా ఓన్ చేసుకుంటుంది. రాజకీయాల కంటే కూడా ఇక్కడున్న ఆత్మగౌరవం చాలా ముఖ్యం మాకు. తర్వాత రాజకీయం చేయడం అనేది వాళ్ళలాగా మిగతా వాళ్ళలాగా రాజకీయం చేసేది ఉండదు. స్వచ్ఛమైన రాజకీయాలు ఉంటాయి. తప్పకుండా స్వచ్ఛమైన రాజకీయాల వైపే ఆలోచనలు చేస్తాం తప్ప ఇట్లా కుట్రబుద్ధితోనో లేకపోతే కుంచిత మనస్తత్వాలతోనో వెనక ఉండి నడిపించేది ఏమి ఉండదు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రజల మధ్య ఉంటాం, ప్రజలతోనే కలిసి పనిచేస్తాం. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనబడుతూ ఉన్న సమూహంగా ఇప్పటికే చెప్పబడుతున్నప్పుడు ఖచ్చితంగా విజయం వైపు ముందుకు సాగడానికి తక్కువ సమయమే మాకు కనపడతా ఉంది. అయితే కవిత బీఆర్ఎస్కి ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చా? బీఆర్ఎస్ మాత్రమే కాదండి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకుండా ప్రజల్ని విస్మరించిన ఏ శక్తికైనా ఈమె వ్యతిరేకమే. ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడే నాయకురాలు. ఓకేనా, చివరిగా కేసీఆర్ కూతురిగా కవిత గురించి మీరు ఏమంటారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో సప్పండ వర్గాల ఆలోచనలకు అనుగుణంగా నిలబడినటువంటి నాయకురాలు కవితక్క. నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. 2006 నుంచి ఇవాళ వరకు అనేక మంది నాయకులు, అనేక రాజకీయ పార్టీలు, అనేక ఉద్యమ సంఘాలు ఉన్నప్పుడు కవితక్క కూడా తన పాత్రను తాను చాలా సమర్థవంతంగా నిర్వర్తించింది. ఒక సందర్భం వచ్చినప్పుడు, రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి కూడా ఎన్నుకోబడింది. చాలామంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినారు. కానీ వాళ్ళ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించే దగ్గర చాలామంది వైఫల్యం చెందినారు. కవితక్క సక్సెస్ అయింది. కవితక్క ప్రతి నిమిషం ప్రజల వైపున నిలబడి మాట్లాడగలిగింది. పార్లమెంట్కి వెళ్ళినా, మండలికి వెళ్ళినా, ప్రజల్లో ఉన్న పూర్తి స్థాయిలో మనం పదవులు కూడా తనకు లెక్క కాదని ఇట్లా గడ్డిపూచతో సమానంగా రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా చేసి కూర్చున్నది. అంతకంటే నిబద్ధత, నిజాయితీ ఇంకేం నిరూపించుకోమంటారు బ్రదర్? ఓకే, సో మొత్తానికైతే ఒక బలమైన శక్తిగా, బలమైన నాయకురాలుగా తెలంగాణ రాజకీయాల్లో పాతుకపోవడానికి కవిత సిద్ధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. 100%. సో ఇది కవిత గురించి కొన్ని విషయాలు. మనకు ఎంతది ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ మన సయ్యద్ ఇస్మాయిల్ అన్న గారు ఇచ్చారు. సో చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ. థ్యాంక్ యూ అన్న.